కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. రేపే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. జీవన్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జీవన్ రెడ్డి రాజీనామా చేయరని ఆశతోనే వెళ్తున్నానని చెప్పిన మహేష్ గౌడ్ చివరికి నిరాశతోనే వెనుదిరిగారు. కండువా కప్పడానికి మహేష్ గౌడ్ ప్రయత్నించగా జీవన్ రెడ్డి ఒప్పుకోలేదు. ఇటు మహేష్ గౌడ్ వెళ్లగానే చర్చల నుంచి బయటకు వచ్చేశారు జీవన్ రెడ్డి. రేపటి సమావేశం యథావిధిగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఇక ఈ చర్చ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, విపాది శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. మరోవైపు జీవన్ రెడ్డి నివాసం ఇందిరాభవన్ పేరును తొలగించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ రావు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సందీప్. వరుసగా గత 20 నెలలుగా జీవన్ రెడ్డి ఎపిసోడ్ ను మనం గమనిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకంటే జగిత్యాల నుంచి గెలిచినటువంటి సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడము, ఆయనకే ప్రియారిటీ ఇవ్వడం ఆయన మొదటి నుంచి అలసగా ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికీ ఒకసారి మంత్రి శ్రీధర్ బాబు కూడా వచ్చి సంబంధించే ప్రయత్నం చేయగా ససేమిర్ అన్నారు. తాజాగా ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు అటు ఏసీసీ కార్యదర్శి సచిన్ రావత్, అలాగే విప్పు ఆది శ్రీనివాస్ కూడా ముగ్గురు రావడం జరిగింది. వారు కూడా మాట్లాడిన సందర్భంలో మాట్లాడుతుండగా కండువా కప్పే ప్రయత్నం చేయగానే ఒక్కసారిగా కండువా వద్దంటూ నిరాకరించారు. తనక కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేను, ఇన్ని 43 సుదీర్ఘ రాజకీయ జీవితానికి గుడ్ బై అంటూ ఆయన దాదాపు 20 నిమిషాల చర్చలు ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. దీంతో ఆయన హుటాహుటిన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన మరుక్షణమే ఇటు జీవన్ రెడ్డి మళ్ళీ బయటకు వచ్చి రేపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే జీవన్ రెడ్డి అనుచరుల కార్యక్రమం ఉందో అది రేపు యథావిధిగా కొనసాగుతోంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే రేపు తన కార్యాచరణ ప్రకటించబోతున్నాను, అలాగే రాజీనామా చేస్తాను ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో రేపు 10 తర్వాత నుంచి మరి ఆయన రాజీనామా చేసిన తర్వాత పయనం ఏంటో అనేది మనకు తెలియాల్సింది. మొత్తంగా అయితే ఈ ఎపిసోడ్ కు రేపటికి ఒక ముగింపు అయితే పడబోతుంది. సంజన. ఆల్ రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.